సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ శతకోటి శనార్థులు 10,000 పబ్బతులు. ఫ్రెండ్స్, మేడారం జాతర అంగరంగ వైభవంగా అయితే ప్రారంభం కావడం జరిగింది. ఇక పిల్లాది మేరకా నుంచి మనం అందరం ఆ తల్లులను అయితే దర్శించుకొని మన బాధలను, మన మొక్కులను, మన కోరికలను విన్నవించుకోవాలి. ఫ్రెండ్స్, మేడారంలో మరీ ముఖ్యంగా ఇక్కడ మనకు చూసినట్లయితే ఒక గుడి ఉండదు, గోపురం ఉండదు, ఆగమ శాస్త్రాల వైదిక ధర్మాల ఊసే ఉండదు. కానీ ఇవాళ ఎందుకు ఇక్కడ ఇంత ప్రాధాన్యత అంటే ఇక్కడ ఒక స్వేచ్ఛ ఉన్నది. హైందవ ధర్మంలో ఇక్కడ అలరారు ఎల్లలు దాటి ఖండాంతరాలకు పాకి విశ్వజనీయమైనది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ తల్లులు విశ్వమానవ సౌభ్రతత్వాన్ని చాటి, సమానత్వాన్ని చాటి, లోక కళ్యాణాన్ని కాంక్షించి, పేద ధనిక అనే భావన లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆ తల్లులు తమ ప్రియభక్తులందరినీ ప్రసన్నం చేసుకొని పావనం చేస్తున్నారు వారి యొక్క జీవితాలను. ఇక్కడ ఒక స్వేచ్ఛ ఉంది. భగవంతుని ఈ నియమ నిబంధనలలోనూ కొలవాలనే ఒక రూల్ అనేది ఇక్కడ ఉండదు. మధ్యవర్తులు ఇక్కడ అనుసంధానం చేయడానికి భక్తునికి భగవంతునికి మధ్యలో ఎవరు ఉండరు. మన బాధలను, మన కోరికలను, మన విన్నపాలను డైరెక్ట్ భగవంతునికి మనం విన్నవించుకొని ఆ తల్లులకు విన్నవించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ నిజమైన హైందవ ధర్మం పరిడవిల్లుతుంది. ఫ్రెండ్స్, జై సమ్మక్క, జై సారలమ్మ. ఫ్రెండ్స్, మీరైతే అందరూ తప్పకుండా ఆ తల్లులను దర్శించుకోవాలి. ఆ తల్లుల కృప పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయగలరు. ఫ్రెండ్స్, సర్వే జనా సుఖినో భవంతు.